హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా దగ్గర ఎగ్జిబిషన్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ డైలీ నైట్కి అయితే ఇట్లా షో లాగానే చేస్తారు. మంచిగా 12-1 o'clock వరకు అయితే అందరు వెళ్తారు. మేమైతే మా పిల్లలకి తీసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడనైతే గొరిల్లా ఒక బొమ్మలాగా చేసి మంచిగా అది ఇట్లా చేతులు ఆడిస్తూ ఉంది. మంచిగా ఉంది. కాకపోతే ఈచ్ వన్ 80 రూపీస్ తీసుకుంటుండ్రు. పిల్లలకు ఫ్రీ. మేమైతే టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత మంచిగా వాటర్ ఫాల్స్ని అయితే రెడీ చేసిండ్రంటే సూపర్గా రెడీ చేసిండ్రు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నది. ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్ అయితే వస్తుందో మా ఊర్లోకి ఏదన్నా ఒకటి స్పెషల్. పోయిన ఇయర్ వచ్చేసి ఫిషెస్ది పెట్టిండ్రు, ఈ ఇయర్ వచ్చేసి వాటర్ ఫాల్స్ పెట్టిండ్రు. పోయినసారి మొత్తం అన్ని రకాల చిన్న చిన్న ఫిష్లు అని పెట్టేసి అక్వేరియం లాగా సెట్ చేసి పెట్టినుండే. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ లాగా పెట్టిండ్రు. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మొత్తం మ్యూజిక్ ఫుల్ మ్యూజిక్ అయితే ఉంటుంది, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఫుల్ మంది వస్తారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా. చూడండి మొత్తం మా దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు మాకు న్యూ ఇయర్ అయిపోయేంత వరకు దగ్గర దగ్గర సంక్రాంతి వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. 1 month అట్లా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కానీ 1 month స్టే చేస్తారు ఇక్కడనే వాళ్ళైతే. మొత్తం దీంట్లో జాయింట్ వీళ్ళు అవన్నీ పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు అవన్నీ ఉంటాయి. నాకు అవన్నిట్ల పేర్లు అయితే తెలియదు. మళ్ళీ షాప్స్ ఉంటాయి లేడీస్కి, బట్టల షాపులు అన్నీ, జెంట్స్కి కూడా బట్టలు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ట్రెండింగ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి ఇక్కడికి. కాకపోతే రేట్స్ మాత్రం ఫిక్స్డ్ ఉంటాయి ఫ్రెండ్స్, అస్సలకే తగ్గించరు. అందుకే అసలు ఏం కూడా తీసుకోవాలని ఘోరంగా భయం అవుతుంది దీంట్లోనైతే. ఇక్కడనైతే మా పిల్లలు అయితే అల్లరి చేస్తుండ్రు ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోవద్దు. వాయిస్ అయితే వాళ్ళది ఇంక్లూడ్ అవుతుంది, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అందరు కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. అందుకని నేను వీడియోస్ అయితే ఎక్కువ పెట్టను, ఎప్పుడో ఒకటి పెడతా. కానీ ఇప్పుడైతే వీడియోస్ అయితే కంపల్సరీగా నేనున్న సిచ్యువేషన్కి, నేనున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి యూట్యూబ్ కొంచెం హెల్ప్ అవుతుందన్న ఒక్క ఉద్దేశంతో అయితే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసినాను ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని కొంచెం అంత ఆదరించండి. వీడియోస్లలో షార్ట్స్లలో కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్. మా బాబు అయితే ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. చాలా రోజుల తర్వాతనైతే బయటికి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే ఆయనకున్న డ్యూటీ టైమింగ్స్కి అయితే మేమైతే ఎక్కడికి కూడా బయటికి వెళ్ళలేము. అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారి 1 monthలో ఒకసారి అట్లా బయటికి అయితే తీసుకెళ్తాను. అయితే ఎట్లన్నా ఎగ్జిబిషన్ వచ్చిందని చెప్పేసి ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళినాము. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. మా పాప చిన్న ఉంది కాబట్టి పాపం అది కూర్చుండే చూస్తుంది అన్నీ. వీడు మాత్రం డింగాన చేస్తాడు. చూస్తుండ్రు కదా ఎంత ఘోరంగా ఆడుకుంటుండంటే. పాపం మళ్ళీ వాడిగా మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదని అనుకుంటుండో ఏం పాడు. ఇక చూడండి ఎంత మంచిగా మొత్తం అన్ని ఐటమ్స్ పాపడ్ కాడికెళ్ళి అన్నీ దొరుకుతాయి. కానీ రేట్లు మాత్రం ఒక్క పాపడ్ 50 రూపీస్. ఒక్కసారి ఆలోచించండి, పాపడ్ జస్ట్ పాపడ్కి అంత రేటు ఉన్నదంటే ఇంకా బీభత్సమైన రేట్లు ఉంటాయి ఇక్కడనైతే. మేమైతే ఏం కూడా తీసుకోలేదు. ఆల్రెడీ ఫాస్టింగ్ రోజు వెళ్ళినాం కాబట్టి తినేసి మంచిగా కడుపు నిండా తిని పోయినాము. అందుకని చెప్పేసి పిల్లలకు కూడా ఏమి ఇప్పియలేదు నేనైతే, మొత్తం ఇవే. మా పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేస్తుండ్రు. అందుకనే వీడియోస్ ఏమైనా ఎడిట్ చేయడానికి కూడా నాకు ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు సౌండ్ ఎక్కువ చేస్తారు. ఇక్కడనైతే ఫుల్గా అంటే ఫుల్గా మొత్తం అవే చిన్నపిల్లలు అయితే అన్నీ ఉన్నాయి. ఇదైతే హారర్ది, దీంట్లోనైతే ఫుల్ భయంగా ఉంటుందట. మేమైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్, నాకు ముందే భయం అవుతుంది. మా బాబు కూడా భయపడతాడు కాబట్టి మేమైతే లోపలికి అయితే తీసుకెళ్ళట్లేదు. జస్ట్ అట్లా అంచి పోయి ఇట్లా అంచి వచ్చేసినాము. షాప్స్ దగ్గరనైతే నేను వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే మా పాప ఉంది కాబట్టి చిన్నగా. ఇక్కడనైతే ఆడ కూర్చోబెట్టి అయితే వీడియోస్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని కొంచెం అంతా ఎంకరేజ్ చేస్తారని అయితే మేమైతే మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం ఫ్రెండ్స్.
వీడియోస్కి కొంచెమైనా ఆదరణ లభిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా, తర్వాత దేవుడి మీదనే వదిలేస్తాను. ఎందుకంటే మనం ఎన్ని రోజులు కష్టాలు పడాలనుకుంటే అన్ని రోజులు కష్టాలు పడాల్సి వస్తుంది. అది దేవుడు రాసిన రాతని ఎవ్వరు కాదని లేరు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మా సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఇంకా అంతే. నా ప్రయత్నంగా నేనైతే అన్నీ చేస్తున్నాను. ఆ దేవుడికి ఎప్పుడు మా పైన కరుణ కలుగుతుందో అయితే నాకైతే అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధ అవుతుంది, కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం మేమైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా అందరూ సేఫ్గా ఉండండి, హెల్దీగా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.